ఓకే చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెరీ నైస్. చూడండి, ఈ మ్యాట్ మనం ఇంతకుముందు వీడియోస్లో 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ మన యూట్యూబ్లో ఉంటాయి, చూడండి, మన ఛానల్లో ఉంటాయి. అలాగే 2022 సంవత్సరానికి సంబంధించి ఎగ్జామ్ 2023 ఫిబ్రవరిలో జరిగింది. దానికి సంబంధించినటువంటి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ 10 క్వశ్చన్స్ క్యారెక్టర్ పజిల్ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనం 11th క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్స్ వరకు మనం చూద్దాం. ఇది సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ సంబంధించిన మీద డిపెండ్ అయ్యే క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, మీరు చూస్తున్నారు KCS ట్యూట్స్, నాలెడ్జ్ క్రియేట్ సక్సెస్. ఓకేనమ్మా? సో మా వీడియోస్ ద్వారా మీ జ్ఞానానికి కొంచెం పదును పెట్టుకోండి. ఓకేనా? ఓకే, రైట్. మనం డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ యూ మస్ట్ రీడ్ ద డైరెక్షన్. ఓకేనా? ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, దేర్ ఆర్ 4 alternatives given under each question. After identify the right answer, indicate as per instructions. ఓకేనమ్మా? ఇక్కడ చూద్దాం, సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ మీద ఆధారపడి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి అంటున్నాడు. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటిది చెప్పాలి? ఇట్స్ ఏ బాడ్మాస్ రూల్. ఓకే, ఇది మనం ఎలా చేయాలి? బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలి. బాడ్మాస్ బ్రాకెట్, there is no brackets in this equation. Order, square, square root, cube, cube root, like that. Okay, there is no orders in this equation. Division, multiplication, addition, subtraction. నేను ఏమంటానంటే, చాలామంది డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, అయితే నేను ఏమంటాను చూడండి, డివిజన్, మల్టిప్లికేషన్ లెఫ్ట్ టు రైట్. మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ఈక్వేషన్లో లెఫ్ట్ టు రైట్ వెళ్తూ, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, డివిజన్ ఉంటే డివిజన్ చేయండి, మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ చేసేయండి. మీరు లెఫ్ట్ టు రైట్ చెక్ చేసుకోండి. ఫస్ట్ డివిజన్ ఉందనుకో డివిజన్ చేయండి, ఒకవేళ మల్టిప్లికేషన్ ఉందనుకోండి మల్టిప్లికేషన్ చేయండి. అలాగే ఈ రెండు ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కూడా సెట్ కింద తీసుకోవాలి. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మీరు ఎడమ వైపు నుండి కుడి చేతి వైపుకి వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఎడిషన్ ఉందనుకోండి ఎడిషనే చేయండి, ఒకవేళ సబ్ట్రాక్షన్ ఉందనుకోండి సబ్ట్రాక్షనే చేయండి. ఓకే, నేను చేద్దాం మీకు సింపుల్గా ఒకసారి చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఒకసారి బాడ్మాస్ రూల్ మీ అందరూ కూడా తెలుసు కదా. సరే, ఇక్కడ చూడండి, నేను రాస్తున్నాను 5 - 2 + 3. దీని ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? చాలామంది 0 వేస్తారు. ఒకవేళ మీరు 0 అనుకున్నారా? మీరు 0 అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మిస్టేక్ చేసినట్టే. ఏం చేద్దారంటే 5 - ఎడిషన్ ముందు చేయాలి కదా, 2 + 3 5. సో 5 - 5 0 అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఓకేనా? ద రైట్ ఆన్సర్ ఈజ్ 6. ఎందుకని? ఈ రెండింటిని యాడ్ చేయాలి మనం. ఓకేనా? మనకి మ్యాథమెటిక్స్లో వస్తాయి ధన సంఖ్యలన్నీ, పాజిటివ్ నెంబర్స్ అన్నీ యాడ్ చేయండి, నెగిటివ్ నెంబర్స్ అన్నీ యాడ్ చేయండి. పాజిటివ్ ఫ్రమ్ బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్, పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య తీసివేసి పెద్ద సంఖ్య యొక్క సింబల్ వేయండి. ఇఫ్ ఇట్ ఈస్ ప్లస్ దెన్ ఇట్ ఈస్ ఏ ప్లస్ వాల్యూ, ఆర్ ఇఫ్ the biggest number is in negative number, then the result is in negative. ఒకవేళ పెద్ద సంఖ్య రుణ సంఖ్య అనుకోండి, నెగిటివ్ నెంబర్ అనుకోండి, మనకు రిజల్ట్ కూడా నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఓకేనా? సో అలా చూస్తే 5 + 3 యాడ్ చేయాలి ముందు. 5 + 3 6, 6 - 2 సారీ 5 + 3 8, 8 - 2 how much? 6. 8 - 2 6. సో అంటే 5 - 2 + 3 = 6. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సరే, చూడండి, ఇక్కడ ముందు మనం ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వెళ్దాం. ఇక్కడ చూడండి, లెట్ మీ జూమ్ సంథింగ్. ఓకే, ఈజ్ ఇట్ ఎనఫ్? ఎస్, ఇట్ ఈజ్ ఎనఫ్. ఓకే, సో లెఫ్ట్ టు రైట్ నేను చెప్పినది, లెఫ్ట్ టు రైట్ మన డివిజనే ఉంది, ఇబ్బంది లేదు. ఓకేనమ్మా? సో 84 / 6 how much? 14. ఓకేనా? 84 / 6 14 into 4
ప్లస్ 44 మైనస్ 25. అగైన్ మల్టిప్లికేషన్ ముందు చేయాలి. ఏం చెప్పండి? 56 ప్లస్ 44. 56 ప్లస్ 44 హౌ మచ్? మైనస్ 25. 56 ప్లస్ 44 100. 100 minus 25 75 is right answer. Okay na? Let me check. Option 2 is right answer. Option 2 is right answer. Next, second question. చూడండి 12 మైనస్ హౌ మచ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఈ నెంబర్ ఈ పక్క వస్తుంది నెగిటివ్ అవుతుంది, ఇది పక్క వస్తే పాజిటివ్ అవుతుంది. సో 12లోంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 4 డెసిమల్స్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి మన రిజల్ట్లో కూడా డెసిమల్స్ ప్లేసెస్ ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. డెసిమల్లో 4 ప్లేసెస్ ఉండాలి. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఇది కాదు, ఇక్కడ మోర్ దెన్ 5 ఉన్నాయి కాదు. ఇదిగోండి, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? అంటే తీసేయండి, మనకి మ్యాక్సిమం ఈ రెండు తీసేస్తే 0 పాయింట్ వస్తుంది కదా. సో 3 ఈజ్ రైట్ ఆన్సర్. చెక్ చేయండి, చెక్ చేసి మీరు ఆన్సర్ వేసుకోండి. ఓకేనమ్మా? నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి ఒకసారి. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాస్తాం. మీరు 26 × 26 చేయక్కర్లేదు అమ్మా. 26 × 26, 24 × 24 చేయనవసరం లేదు. ఒకవేళ మీకు ఈ ఫార్ములా గుర్తులేదనుకోండి, ఖచ్చితంగా మీరు అలాగే చేయాలి. మరి ఏం చేస్తాం మరి? ఓకేనా? సో 26 × 26 మల్టిప్లై చేయాలంటే ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో అంచేది నేను చెప్పాను మీకు మినిమం టేబుల్స్ ఎన్ఎంఎంఎస్ రాస్తున్నాము అంటే మళ్ళీ చెప్తున్నాను వినండి. స్క్వేర్స్ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ మినిమం అట్లీస్ట్ మనకి 50 to 100 వరకు స్క్వేర్స్ రావాలి. అలాగే క్యూబ్ 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, ఇలా 50 వరకు క్యూబ్స్. అలాగే 1 పవర్ 4, 2 పవర్ 4, 3 పవర్ 4, ఈ విధంగా పవర్ 4, పవర్ 5 ఆ నెంబర్స్ మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోరు. అది కనుక మీరు చేసినట్టయితే మన నెంబర్ సిరీస్ చేస్తున్నప్పుడు కానీ, క్యారెక్టర్ పజిల్ టెస్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఇంకా చాలా అన్ని విధాలకు కూడా మనకి ఉపయోగపడతాయి. అలాగే టేబుల్స్ కూడా బాగా ఎక్కడ కూడా బాగా చదవడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో దానివల్ల చాలా మెంటల్ ఎబిలిటీ మీకు ఆపరేషన్ ఈ యొక్క ఏది మనకి ఈ టేబుల్స్ కానీ స్క్వేర్ రూట్స్ ఇవన్నీ కూడా మనకి గ్రిప్ ఉందనుకోండి, మన నెంబర్ సిరీస్ మెంటల్ ఎబిలిటీని మనం చాలా బాగా చేయగలుగుతాం. మీకు కింద చెప్పాను కదా, ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాయొచ్చు. ఏ ప్లస్ బి హౌ మచ్ అంటే ఈ రెండు యాడ్ చేయాలి కదా. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 50. ఏ మైనస్ బి అంటే 26 - 24 హౌ మచ్? 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 52 సార్ 100 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 10. సో 10 ఈజ్ రైట్ ఆన్సర్. అలా కాకుండా 26 మల్టిప్లై చేసి 24 మల్టిప్లై చేసి దాన్ని మళ్ళీ సపరేట్ చేసి ఇంత చేయాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? ఇట్స్ టేకింగ్ టైం ప్రాసెస్. ఇట్స్ టేకింగ్ మోర్ టైం. ఓకేనా? సో సింపుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 26 మల్టిప్లై చేయటమే కదా ఆన్సర్ వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ మనం ఎగ్జామ్ రాయటం కాదు, తక్కువ సమయంలో రాయగలగాలి. ఓకేనా? ఎగ్జామ్ రాసాం, 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, లేకపోతే మొత్తం 180 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేశాను అఫ్కోర్స్. బట్ ఇన్ టైంలో ఆన్సర్ చేయగలిగాలి ఒకటి. మ్యాక్సిమం మనం వేగంగా చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి మీరు. ఓకేనా? దీన్ని ఆన్సర్లో కామెంట్ చేయండి, ఎవరు చేస్తారో చూద్దాం. ఇది ఒకదాని కింద ఒకటి వేసుకుని మనం చేసేసి సింపుల్గా, లేదైనా డెసిమల్ ప్లేసెస్లో మనం చూసుకుని చూడండి. హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్ ఆర్ హియర్? 2. హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్ ఆర్ హియర్? 3. హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్ ఆర్ హియర్? 1. సో మ్యాక్సిమం 3 డెసిమల్ ప్లేసెస్ ఆర్ దేర్ ఇన్ ద ఆన్సర్. మనకి ఆన్సర్లో 3 డెసిమల్ ప్లేసెస్ మాత్రమే ఉంటాయి. ఇదిగోండి, ఆన్సర్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ చూడండి, 72 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 72 ఇంటూ 72 మేబీ మనకి ఆన్సర్ 72 సార్ 5184.
5184. చూడండి ఇక్కడ మీకు ఆన్సర్ ఒకవేళ కాదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, ఒకసారి చూడండి. ఇక్కడ 72 ఇంటూ క్వశ్చన్ మార్క్ అన్నారు కదా, 48 అనుకుందాం. 48 అనుకుంటే 8 2 సార్ 16, 1 ప్లేస్లో 6 వస్తుంది. ఈ 2 మల్టిప్లై చేసినట్టు కరెక్ట్, ఇది కాదు. ఈ 2 మల్టిప్లై చేయండి, 1 ప్లేస్లో 4, ఇది కావాలి కరెక్టే కావచ్చు. మళ్ళీ 8 ఈ 2 మల్టిప్లై చేసుకోండి, 8 2 సార్ 16, 1 ప్లేస్లో 6 వస్తుంది, కానీ మనం 4 రావాలి కాబట్టి ఇది కూడా కాదు. సో ఇది కావచ్చు, ఓకేనా. ఇకపోతే 52 మల్టిప్లై చేసామనుకోండి, 50 సార్ 2500, రైట్. సో మనకి నియర్లీ అరౌండ్ 3000 లోపు వస్తుంది ఆన్సర్ మనకి, ఓకేనమ్మా. ఎంచేదంటే 30 చూడమ్మా. సో ఇక్కడ మనం 52 అనుకున్నాం అనుకోండి, 50 సార్ 2500. సో చాలా తక్కువ ఆన్సర్ వస్తుంది కదా, అరౌండ్ 3000 లోపు వస్తుంది మనకి. సో 72 మనం రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే మల్టిప్లికేషన్ చేసి చూసుకోండి. తర్వాత చూడండి 23% ఆఫ్ హౌ మచ్ ఈజ్ ఈక్వల్ టు 12,167 అంటున్నాడు. సో మనం 23/100 ఆఫ్ ఎక్స్ ఇది కూడా వేసుకుంటాం. సో ఇంటూ 100/23 అవుతుంది, ఇంటూ 100/23. దాన్ని క్యాలిక్యులేషన్ చేసి మీరు ఆన్సర్ ఎంత వస్తుంది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఓకే చూడమ్మా. ఇక్కడ 6/x ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ ఈ పక్క వస్తే సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 216 వస్తుంది. ఈ 216 అంటే 6³ అని రాయొచ్చు, ఓకేనమ్మా. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఆన్సర్ బి 2 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి దీన్ని డివైడ్ చేయండి, డివైడ్ చేసి ఆన్సర్ ఎంత అవుతుందో చెప్పండి, కామెంట్ చేయండి, ఓకేనా. చాలామంది ఏమనుకుంటారంటే ఇది అనుకుంటారు, కానీ కాదు, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనమ్మా. కాబట్టి మీరు చెక్ చేసి చూడండి. నెక్స్ట్ x8 x³ ఈజ్ ఈక్వల్ టు 4096. సో 8 ఇక్కడ ఈ పక్క వస్తే డివిజిబుల్ అవుతుంది. 4096/8 5 1 2. సో ఇది మనం 8³ అని రాయొచ్చు, ఓకేనా. సో x³ ఈజ్ ఈక్వల్ టు 8³. సో x ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు 8 అని చెప్పి మీకు చెప్పాను కిందాక. మనకి స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ ఇవన్నీ కూడా మనకి వచ్చి ఉండాలి అని చెప్పేసి మినిమం 25 వరకు వస్తే మనకి చాలా యూస్ఫుల్ అవుద్దని. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 8, ఓకేనమ్మా. నెక్స్ట్ ఓకే, ఇందులో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఇప్పుడు. ఓకే లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. అయ్యో తెప్పేసిందా. ఓకే చూడండి, 25 × 216 × 2401. సరే చూడండి, ఇది మనం 25ని π² అని రాయొచ్చు, రైట్. లెట్ మీ టేక్ పెన్. 25ని π² రాయొచ్చు ఇంటూ 6³ ఇది 7⁴ అని రాయొచ్చు, ఓకేనమ్మా. సో ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 5 అంటే π², ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు 4. సో ద టోటల్ ఈజ్ 9. 2 + 3 + 4 చూడండి, a + b + c చేయమన్నాడు కదా. సో 9 ఈజ్ రైట్ ఆన్సర్. 9 ఎక్కడ ఉంది, ఏ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఓకేనమ్మా. 9 ఈజ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.
మరి వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ప్రతి వీడియోలో అడుగుతున్నాను, మీరు ఏ స్కూల్ నుంచి ఈ వీడియో చూశారు అనేది కూడా మీ స్కూల్ పేరు కామెంట్ చేసినట్టయితే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. మీ ఓకే మా పలానా స్టూడెంట్స్ కూడా నా వీడియో చూశారని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు షేర్ చేయండి, ఖచ్చితంగా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. బాయ్.